సంగారెడ్డి చెరువులో చేపల మృతిపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. మహబూబ్సాగర్ చెరువును పరిశుభ్రంగా చేసి చేపల పెంపకానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారుల కుటుంబాలను ఆదుకుంటామని జగ్గారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మత్స్యకారుల సహకార సంఘం అధ్యక్షులు నగేష్, కార్యదర్శి చిదంబర సాయి, కూన సంతోష్, వెంకట్రాజు మరియు డైరెక్టర్లు, సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. తెప్పించిన ఇంతకంటే ఇంకా పెద్ద మిషన్ ఉంటుంది ఆడన్నా వాడి దగ్గర నా ముఖం మీద వాడి దగ్గర సరిపోతుంది. అది పెద్ద మిషన్ ఆడదావాలి. ఏమన్నా లక్ష్యం అరే మిషన్ ఈ పక్కగా వాడుకున్నది నువ్వు దాంతో ఇట్లా వాడుతావు వాడుకోను. నువ్వు చెప్తే వినాడా మిషన్ వాడు వినాడా? నువ్వు అది కూడా మున్సిపల్ కమిషనర్ డిఈ ఉన్నాడు, పొల్యూషన్ బోర్డు నుంచి ఏఈ ఉన్నాడు. వాళ్ళు ఏడీకి చెప్పినాము. ఏడీ ఎక్కడ మీటింగ్లో ఉన్నారంట. వాళ్ళ ఏఈ పొల్యూషన్ వాళ్ళు వచ్చారు. ఆయన ఇంకెవరో ఉన్నారు కదా, ఫిషరీస్ ఏడీ వస్తున్నాడు. అలా ఇప్పుడు వాళ్ళ కన్సల్ట్ ఎవరో ఉన్నారు ఫిషరీస్ ఇరిగేషన్ ఏడీ ఫిషరీస్ డిపార్ట్మెంట్, మున్సిపల్ కమిషనర్ డిఈ, పొల్యూషన్ బోర్డు కంట్రోల్ పొల్యూషన్ సంబంధించి ఏవో ఉన్నాడు. ఆల్రెడీ ఏడీ చెప్పినా ఏవో ఉన్నారు. వాళ్ళ కన్సల్ట్ ఆఫీసర్స్ అందరూ ఉన్నారు. చెప్పురా స్టార్ట్ చేయరా, స్టార్ట్లో చెప్పు. చేపలు చచ్చిపోయినాయి. ఫస్ట్ టైము సంగారెడ్డి కింది బజార్ చెరువుల నాకు తెలివి వచ్చిన కాడి నుంచి నేను విన్నది మొదటిసారి. ఫస్ట్ టైం సంగారెడ్డి కింది బజార్ చెరువుల, మహబూబ్సాగర్ చెరువుల, కింది బజార్ చెరువుల ఫస్ట్ టైం బెస్తోళ్ళు అయ్యి చేపలు పట్టుకొని ఇక్కడ జీవిస్తారు. వాళ్ళ చేపలు మొత్తం నిన్న చనిపోయాయి. ఇప్పుడు ఇక్కడ మీ అందరు అధికారులతోటి నేను ప్రాక్టికల్గా చూస్తాను. రెండు రకాలు. ఒకటేమో చేపలు చచ్చిపోయి ఫస్ట్ టైం. ఇప్పుడు ఇక వాళ్ళ జీవనోపాధి వీడికి బ్రేక్. ఇప్పుడు వాళ్ళ చేపల పిల్లలు మీరు వేసిన ఏడిగారు, మీరు ఇచ్చిన మళ్ళీ చచ్చిపోతాయి. ఇక క్లియర్. ఇక ఇది ఏది గుర్రం డెక్క, ఇది చూడు పందిరి అల్లేసింది. అంటే దాదాపు ఎన్ని ఎకరాలు డి గారు? ఇది మొత్తం చెరువు నీళ్ళున్నది నుంచా ఇది ఎంత ఉన్నది? ఇది మొత్తం ఏది వాటర్ ఉన్నది ఎన్ని ఎకరాలు? 480 ఎకరాల. ఎకరాలలో చెప్పు నాకు. నువ్వు రారా ఎకరాల వీడరా ఇప్పుడే పక్కన రైతు. అయితే ఇప్పుడు 400 ఎకరాలలో వాటర్ ఉన్న చెరువుల దాదాపు 250 ఎకరాలు గుర్రం డెక్కు. నీకు కనబడుతుందా? బెస్తోళ్ళ ఆదాయము వాళ్ళ బతుకులు ఈ చెరువు మీదనే డిపెండ్ అయి ఉన్నాయి. బెస్తోళ్ళు దీని మీద బతుకుతారు. సాకలోళ్ళ చెరువు నీళ్ళు ఉత్తుకొని పట్టుకుంటారు. వాళ్ళు బంద్ అయిపోయారు. వాళ్ళు ఎందుకు బంద్ అయ్యారు? ఈ వాటర్ అంతా పొల్యూషన్ అయిపోయింది. చేపలు ఎందుకు చచ్చిపోయినాయి? ఇప్పుడు వాటర్ మీరేం చెప్తారు? పొల్యూషన్ ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోయినాయి. ఆక్సిజన్ లెవెల్ తగ్గడానికి వాటర్లో కారణం ఏంటి?
నంబర్ 1 మీరు ఆగుంటారు. నంబర్ 1 గట్టిగా చెప్పు. నంబర్ 1 గుర్రం డెక్క ఒక కారణం, టోటల్ వాటర్ ఆక్సిజన్ బ్రేక్ చేసేసి. నంబర్ 2 అంటే మురికి నీళ్ళు, సంగారెడ్డి కింది బజార్ చెరువుల మురికి నీళ్ళు రావడంతో రెండో కారణం. ఇన్నేళ్ల ప్రయాణంలో మొదటిసారి ఈ పొల్యూషన్ మొత్తం నిండిపోయి చెరువు అంతా పొల్యూషన్ అయినట్టే కదా. సరే నాకు ఓడి చెప్పు కన్సల్ట్ సార్, మీరు కూడా మీరు నాకు జవాబు చెప్పండి. ఇప్పుడు ఈ చెరువులో ఈ నీళ్ళే పెట్టి నీళ్ళు ఇట్లా నీళ్ళు ఉంచే చెరువులో చేపలు వేయాలా, మరి ఈ పొల్యూషన్ పోవాలంటే నీళ్లు తీసేసేయాలా? సజెషన్ అంటే మీరు ఆక్సిజన్ లెవెల్స్ పెంచాలి సార్. పెంచాలి అంటే ఈ గుర్రపు డెక్క తీసేయాలి. ఫస్ట్ గుర్రపు డెక్క తీసేయాలి. గుర్రపు డెక్క తీసేయాల్సిన సరే మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దానకిషోర్ గారికి లెటర్ పెడితే సి గారు పంపించారు. దానకిషోర్ గారికి లెటర్ పెట్టాం. దానకిషోర్ గారికి లెటర్ పెడితే కోఆర్డినేషన్ వచ్చింది. ఓకే, ఇప్పుడు మొత్తం గుర్రం డెక్క అదే మీకు అడుగుతున్నారా బెస్తోళ్ళని అడుగుతున్నా. ఇప్పుడు ఎన్ని నెలల గుర్రం మిషన్ వచ్చి 4 ఒక్కరు చెప్పండి. 4 నెలలు అయింది. 4 నెలల నుంచి ఇప్పటిదాకా ఇది చూస్తే నువ్వు లాస్ట్ దాకా ఉంది కదా. ఇప్పటిదాకా ఎన్ని ఎకరాలల్లా సగం తీసేసారు. అచ్చా మొత్తం ఉండే 300 ఎకరాలు ఉండే ఇంతే ఉండే తీస్తున్నాం. ఎట్లా తీస్తుంటే అట్లా పెరుగుతుంది, మళ్ళీ పెరుగుతున్నది. ఏంటంటే అక్కడక్కడ మిషన్ బ్రేక్ డౌన్ అవుతుంది. అప్పుడప్పుడు అది వదిలేరా, దాని నుంచి తీస్తుంటే మళ్ళీ పెరుగుతున్నది. ఇప్పుడు నేను నిన్ను అడుగుతున్నా, అధికారులు కూడా ఉన్నారు, నోట్ చేసుకుంటున్నారు. సార్ మీరు బంద్ పెట్టండి సార్. మీరు పని తీయాలంటే ఓదికి మిషన్, అరే మిషన్ అయినా మనిషి అయినా రిపేర్లు వస్తాయి రా. విన్నావా, మనకు జ్వరం ఎట్లా వస్తుందో దానికి కూడా రోగం వస్తుంటుంది. మిషన్ ఆగిపోతుంది, దాన్ని చర్చ చేయకుండా. ఓకే, ఇంకో దిక్కు గుర్రం డెక్క మిషన్ తోటి తీస్తున్నాం, మళ్ళీ ఇంకో దిక్కు పెరుగుతుందని నువ్వు అంటున్నావు. ఈ మొత్తం ఒక్కటేసారి ఇదంతా పోవాలి. ఇట్లా నువ్వు తీయాలంటే ఎన్ని నెలలు పడుతుంది, ఎన్ని నెలలు పడుతుంది మీరు చెప్పండి. అరే మీరు సాయి ఉండరా, మీరు చెప్పండి. ఫస్ట్ పాయింట్ మీరు సజెషన్ ఏంది అఫీషియల్ గా వాటర్ తీసేసేయాలి. ఇమ్మీడియట్లీ డీసిల్టింగ్ చేయాలి. డీసిల్టింగ్ చేయడం వల్ల మురికి వాటర్ అంతా వెళ్ళిపోతుంది, ప్లస్ ట్యాంక్ కెపాసిటీ పెరుగుతుంది. ఇది కూడా వెళ్ళిపోతుంది. ఫ్రెష్ వాటర్ మనం నింపుకోవాలి. ఇక సైమల్టేనియస్ గా మరి ఊరు నుండి వచ్చే వాటర్ డైవర్ట్ చేయడానికి ఫస్ట్ ఇప్పుడు నువ్వు వాటర్ ఏం కృష్ణ డెక్ ఉంది, బెస్ట్ లీనే ఉన్నారు, అది కన్సల్ట్ అధికారులు అందరూ ఈయనే ఉన్నారు. నీ డ్యూటీ ఏంది ఇప్పుడు? గవర్నమెంట్కి రిపోర్ట్ ఏం పెడతావు? ఇప్పుడు కలెక్టర్ కానీ పెట్టాలి కదా. కలెక్టర్కి మీ డిపార్ట్మెంట్కి ఏం రిపోర్ట్ పెడుతున్నావు? వాటర్ పెరిగిపోతుంది. మీరు మీ పని మీరు అది ఓకే ఖచ్చితంగా చేయండి. డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మీ డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ కూడా రిపోర్ట్ చేసుకుంటూ, మీరు కలెక్టర్ రాసిందే పెట్టింది మీరు అఫీషియల్గా ఎవరికైతే పంపిస్తారు మీదే పొల్యూషన్ డిపార్ట్మెంట్ ఒక కాపీ రఘు నువ్వు తీసుకోవాలి. రైట్, మీరు చెప్పండి సార్. మీ పని అది. మీరు ఎవరెవరు రాస్తారో గవర్నమెంట్ కలెక్టర్కి గవర్నమెంట్ రాసిన కాపీలు మరి ఇచ్చారు. ఏడి గారు మీరు చెప్పండి. ఫిషర్ డిపార్ట్మెంట్ మీది. నేను చేపలు వేసాను సార్ ఇక్కడ. ఈ గుర్రపు డెక్క వల్ల పొల్యూషన్ వాటర్ వల్ల చనిపోయింది. ఎంతైతే చనిపోయిందో అది ఎస్టిమేషన్ వేసి కలెక్టర్ గారికి కమిషనర్ గారికి పెడతావు. కానీ మరి ఇప్పుడు మరి వీళ్ళ మళ్ళీ నువ్వు చేపలు ఇస్తావు కదా, మరి ఇయ్య నీళ్ళు కదా మళ్ళీ చచ్చిపోతాయి కదా. ఇప్పుడు ఇక మరి ఏం రాస్తావు, ఏం అడుగుతున్నావు? ఇప్పుడు మేము పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి రాసి ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో దీని పొల్యూషన్ ఎంత స్థాయి ఉంది దాన్ని నిర్ధారణ చేయండి. చేప పిల్లలు పెంచుకోవడానికి ఇది అనుకూలంగా అవుతుందా లేదా అని డిసైడ్ చేసుకొని అప్పుడే ముందు. ఇది మీ లైన్. ఓకే, చేపలు చచ్చిపోయినాయి, నష్టపరిహారం ఇంత, ఇప్పుడు ఇట్లా చచ్చిపోతున్నాయి. ఇది ఒకటి మీ ఇరిగేషన్. డి గారు మీరు చెప్పండి.
ఇప్పుడు ఉన్న సివేజ్ మొత్తం డైవర్ట్ చేయడం ఫస్ట్ సెకండ్ వన్ వాటర్ పొల్యూటెడ్ వాటర్ ఇలా అంటే మనకి పొల్యూషన్ బోర్డు నుంచి వస్తుంది కాబట్టి దాన్ని బట్టి మొత్తం ఈ పొల్యూటెడ్ వాటర్ని రిపీట్ చేసేసి డీసిల్టింగ్ తప్పచ్చు. ఆ ఎస్టిమేట్ ఇరిగేషన్ నుంచి అంటే ఇరిగేషన్ చేస్తుంది లేదంటే మీ పని మీరు చేయండి, మీరు అడగండి. ఓకే సార్. ఇక్కడ ఇంకా వేరే డిపార్ట్మెంట్లో మీ రిపోర్టు మీ కన్సల్ట్ డిపార్ట్మెంట్లకు ఇమ్మీడియట్ ఇచ్చుకుంటూ ఒక కాపీ మాకు ఏ వారం ఈరోజు బుధవారం. ఓకే, మీకు ఈరోజు వదిలేస్తా, ఇంకా రివ్యూ సరిపోయింది. మీకు మళ్ళీ మినిస్టర్ గారి రివ్యూ ఉంది, నో ప్రాబ్లం. నెక్స్ట్ మండే వరకు మీరందరూ మండే వరకు సబ్మిషన్ అయిపోవాలి. మీరు పంపించిన ఎక్నాలజ్మెంట్ కాపీస్, మీరు ఏం సబ్మిషన్ చేసారు ఎక్నాలజ్మెంట్ కాపీస్ అన్ని ఎక్నాలజ్మెంట్ అంటే మీరు ముద్రతోటి కావాలి. మీరు పంపించిన అప్లికేషన్ ఈ ఫిషరీస్ ఏడి అండ్ మున్సిపల్ కమిషనర్ డిఈ, పొల్యూషన్ బోర్డు ఏడి అండ్ ఏఈ, నువ్వు ఇంకెవరున్నారు ఇంట్లో అంతే కదా. రఘు మంగళవారం రోజు నా దగ్గర తీసుకొని నా దగ్గర వచ్చి కాపీలను తీసుకొచ్చి నాకు జెంట్కి ఇస్తే బాగుంటుంది. అది మీ ఇష్టం. అది మీరు 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 ఇండివిజువల్గా ఇవ్వండి, జాయింట్ ఇన్వాల్వ్మెంటే కండి. విన్నరా? ఈ మీరేమో చేపలు వదలాల్సిందే కాబట్టి మీరు ఇవ్వండి, అది ఓకే. కానీ ఈ చెరువు మీద జాయింట్ ఆపరేషనే చేయండి అంటున్నా. జాయింట్ మీటింగ్ జాయింట్ ఆపరేషన్ చేయండి. ఓకే, మన ఆలోచన ఒకటే. ఏం కట్టియలేరు, కాంపెన్సేషన్ ఏం కట్టియలేదు. ఈ గవర్నమెంట్ ప్రాసెస్ నడుస్తుంది, కోర్టులో కేసు నడుస్తుంది. అయితే అక్కడ వాళ్ళు కొందరు డాక్టర్ ఈ ఫిషరీకి సంబంధించిన డాక్టర్లు ఉంటారు. చెప్పు సార్కి ఐడియా నోట్ చేసుకోండి సార్, మీకు ఐడియా ఉంటుంది కదా సార్. వాళ్ళు ఏమనంటే వాళ్ళు ఒక సజెషన్ ఇచ్చారు. చెప్పు. దీనికి మందు ఉంటుంది, ఏంటంటే వాటర్ అప్పుడు పొల్యూటెడ్ అయింది కాబట్టి దాన్ని పొల్యూటెడ్ అంతా పోవడానికి ఆక్సిజన్ లెవెల్ పెరగడానికి దానికి మందు వేయాలి. ఇప్పుడు ఉన్న చేపలు చచ్చిపోయినాయి, ఉన్న చేపలు ఉన్నాయి కదా కొన్ని, ఇంకా ఉన్న చేపలు కూడా రావద్దు అంటే దానికి అంటే ఇప్పుడు చేయాలి. ఎన్ని వదిలేరా చేప పిల్లని వదిలేదు? ఎన్ని వదిలేరా? 5 లక్షలు వదిలినాయి. 5 లక్షలు ఎన్ని చచ్చిపోయినా? 2 లక్షలు ఇస్తుంది. మొత్తం ఎన్నిరా వదిలింది? 7 లక్షల. 5 లక్షలు ఎన్ని చచ్చిపోయినాయి ఇప్పుడు చేపలు? అంజానో 2 లక్షలు 3 లక్షలు చచ్చిపోయినాయా? సరే చేస్తారు కదా. ఇంకా కొన్ని చేపలు బచ్చాయించున్నాయి కదా, వాడనేది ఏంది బెస్తుల పరంగా, వాడనేది ఏంది మిగతా చేపలను బచ్చాయించుకోవడానికి మనం డీసిల్టింగ్ ఇవన్నీ ప్రాసెస్ అయ్యే ఆ చేపలు చచ్చిపోకుండా ఇమ్మీడియట్లీ మీరు చేయాల్సిన పని ఏం చేస్తారు అది చెప్పండి. ఓకే 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 రైట్, నువ్వు ఫాలోఅప్ చేయగలను. ఏం రాసాయి అవును, ప్రాసెస్ అయ్యే లోపల మిగతా 3 లక్షలు చచ్చిపోతాయి కదా. ఇండ్రా చెప్పిర్రు అంతే. సరే రే, నువ్వు అడుగుడు తప్పు కాదు, అడిగినావు, వాళ్ళకు ఒక ఐడియా వచ్చింది, ఆయన పని ఆయన చేయనండి. మిగతా చేపలు చచ్చిపోతున్నాయి అంటే మనం నిజంగా ఏం చేయలేము. సరే నష్టపరిహారం ఎట్లా చేపలు చచ్చిపోతాయో ఎంత నష్టపరిహారం అవుతుందో ఆ నష్టపరిహారం ఏడి డిపార్ట్మెంట్ ద్వారా నష్టపరిహారం కవర్ అయ్యేటట్టు ప్లాన్ చేస్తాం. నంబర్ 1. కానీ మీరు కూడా కింది బజార్ చెరువు అంటాము. ఇది అఫీషియల్గా మహబూబ్ సాగర్ చెరువు. ఇది ఈ కింది బజార్ చెరువు మహబూబ్ సాగర్ చెరువు. ఈ చెరువు మీద దాదాపు 400 నుంచి 450 ఎకరాల భూమిలో నీళ్లు నిల్వ ఉంటాయి. ఇక్కడ ఇది చాలా పెద్ద చెరువు. దీని కింద వ్యవసాయం కూడా కొనసాగుతుంది. టౌన్కి సంబంధించిన గ్రౌండ్ వాటర్ కూడా ఇది ఒక కాలం చెరువు ఎప్పుడు తవ్వారో మాకు పుట్టక ముందు నీళ్లు తాగుతుంది బ్రహ్మణవాడ మొత్తం. ఈ చెరువు ఏంటంటే పూర్వం నాకు కూడా స్వాతంత్రం రాకముందే అప్పుడే కాలం ఇదంతా. ఓకే, ఈ చెరువు ఏంటంటే మొత్తాన్ని అన్నట్టు ఈ చెరువులో నీళ్లు ముంచుకపోయి తాగేటోళ్ళు ఆ కాలంలో, అది చెరువు. ఇది చెరువు నీళ్ళు తాగే కాలము తాగుకుంటే ఈ చెరువు మీద బెస్తోళ్ళు చేపలు పట్టుకొని బతుకుతుర్రి, సాగలోళ్ళు బట్టలు ఉతికి బతుకుతుర్రి. మన ఎవరో ఇళ్ళలో చనిపోతే మంగళలు వచ్చి ఈడనే సాగు చేసేటోళ్ళు. ఇదంతా ఆ కింది బజారు ఆడ ఈయనే ఉంది, బొందలగడ్డ ఆడికేసి ఈ చెరువుకి వచ్చేటోళ్ళు. ఇది మన ఈ సంగారెడ్డి కింది బజార్ చెరువు మహబూబ్ సాగర్ చెరువు.
ఇది చరిత్ర. ఇది దురదృష్టం. రాత్రి దాదాపు 5 నుంచి 6 లక్షల చేప పిల్లలను వీళ్ళు బెస్తోళ్ళు వదిలి, చేపలన్నీ వదిలి దీని మీద వాళ్ళ జీవనోపాధి, బెస్తోళ్ళంతా ఆ కుటుంబాలన్నీ దీని మీదనే డిపెండ్ అయ్యి ఉన్నాయి. కొన్ని ఏళ్ళ నుంచి ఇది పొల్యూషన్ అయిపోయింది. సంగారెడ్డి ఎంటైర్ టౌన్ నీళ్ళంతా ఇక్కడికి వస్తున్నాయి. ఏం చేయలేని పరిస్థితి అయిపోయింది. నేను మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ మహబూబ్ సాగర్ చెరువు గురించి నేను మళ్ళీ తర్వాత చెప్తాను. ముఖ్యమంత్రి గారికి ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారికి ఇచ్చిన కన్సల్ట్ ఆఫీసర్సు, హెచ్ఎండి అధికారులు, ఇరిగేషన్ అధికారులు, హెచ్ఎండి దానకిషోర్ గారు కానివ్వండి, హెచ్ఎండి సి గారితో కూడా మాట్లాడినా ఇవన్నీ నడుస్తున్నాయి. ఇప్పుడు చెరువులు చచ్చిపోయి వీళ్ళకి జీవనోపాధి, బెస్తోళ్ళ జీవనోపాధి బంద్ అయిపోయింది. ఇక ఇప్పుడు వీళ్ళ కడుపుకి మీద దెబ్బ పడ్డట్టే. వీళ్ళ జీవనోపాధి ఇదే, ఇక వేరేదేం లేదు వీళ్ళకి బెస్తోళ్ళకి సంగారెడ్డిలో. కాబట్టి ఈరోజు తక్షణమే నేను వాళ్ళ అన్నంగా బెస్తోళ్ళంతా చెప్పగానే, సంగారెడ్డి బెస్తోళ్ళంతా చెప్పగానే అధికారులు, ఇరిగేషన్ అధికారులు వచ్చారు, పొల్యూషన్ అధికారులు వచ్చారు, అండ్ మున్సిపల్ కమిషనర్ అధికారులు అందరూ వచ్చారు, అండ్ ఫిషర్ డిపార్ట్మెంట్ ఏడు కూడా వచ్చాడు. ఇప్పుడు అంతా రివ్యూ చేసినాం, వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు, అవన్నీ చూసినాం. వాళ్ళు ఏమేమి పనులు చేయాలో మీరు ఆల్రెడీ వీడియోస్ తీసారు. మీరు దాన్ని మీరు గవర్నమెంట్ మీడియా ద్వారా జిల్లా కలెక్టర్కి, మా జిల్లా మినిస్టర్ దామోదర్ గారి దృష్టికి కూడా నేను మాట్లాడతా. మా జిల్లా మినిస్టర్ దామోదర్ గారితో మాట్లాడతా, మా జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ కొండా సురేఖ గారితో కూడా మాట్లాడతా, ముఖ్యమంత్రి గారితో మాట్లాడతా, కన్సల్ట్ అధికారులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇరిగేషన్ మంత్రి వారితో మాట్లాడతా. హెచ్ఎండి ఆల్రెడీ ముఖ్యమంత్రి రేవంత్ గారి దగ్గర ఉంది కాబట్టి ఆల్రెడీ ఆయన నోటీసులు ఉంది, ఆ ప్రాసెస్ చేస్తున్నాం. అదంతా ఇదంతా కూడా జరుగుతుంది. ఇంకే అధికారులు ఉన్నారు సార్, ఇంతే కదా అందరూ. ఇది ఈరోజు జరిగిన వ్యవహారం. ఇప్పుడు అధికారులు ఏం సలహా సూచన చెప్తున్నారంటే, గుర్రం డెక్క నిండిపోయింది మొత్తం. గుర్రం డెక్క తీయాలంటే మిషన్ ఆల్రెడీ హెచ్ఎండి నుంచి తీసినాం, కానీ అది ఒక దిక్కు గుర్రం డెక్క తీస్తున్నాము, ఒక దిక్కు మళ్ళీ పెరుగుతున్నది. అధికారులు ఏం చెప్తున్నారు, అది భూమి 1 ఫీట్ నుంచే గుర్రం డెక్క వేర్లు ఉంటాయంట. ఎంత తీసినా మళ్ళీ పుడుతూనే ఉంటాయి, నీళ్ళలోనే కదా, భూమికి నీళ్ళు మధ్యలో ఏముంటుంది, పుడుతూనే ఉంటాయి, మళ్ళీ ఇమీడియట్లీ పుడతాయి ఇక. కాబట్టి ఇది ఒక సమస్య అయిపోయింది వాళ్ళకు. మా దీని మీద జీవిస్తున్న బెస్తోళ్ళు కానీ అధికారుల ఆలోచన ఏముంది ఈ రివ్యూలు అంటే, నేను అడిగిన వాళ్ళకు ఏంది సొల్యూషన్ ఏంది అంటే, సార్ పూడిక తీయాలంటే ఒక 5 ఫీట్ల పూడిక తీయాలి. ఆ బురదంతా వెళ్ళిపోతుంది, గుర్రం డెక్క ఇక ఉండదు, మొత్తం వెళ్ళిపోతుంది, ఎట్ ఎ టైం వెళ్ళిపోతుంది. పొల్యూషన్ కూడా వెళ్ళిపోతుంది. ఎట్లా పోతుంది, ఈ వాటర్ అంతా వదలాల్సి వస్తుంది. ఇది ఇక్కడ జరిగినటువంటి చర్చ. వాళ్ళందరినీ కూడా ఈ ఆల్ డిపార్ట్మెంట్స్ని జిల్లా కలెక్టర్ గారికి, కన్సల్ట్ ఆఫీసర్లు వాళ్ళందరికీ కూడా మీరు రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పి వారు చెప్పినాము. వారు మండే వరకు వారు పూర్తి చేస్తారు. మంగళవారంకి నాకు వాళ్ళ కరస్పాండెన్స్ లెటర్స్ నాకు ఇవ్వమని చెప్పాను. దాని తర్వాత నేను మినిస్టర్స్కి, సీఎం గారు కూడా పెట్టి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు దామోదర్ రాజనరసింహ గారికి, మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి, కొండా సురేఖ గారికి, అండ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో, ఇంకా మిగతా దీనికి సంబంధించిన ఎవరిని అధికారులతో మాట్లాడి ఈ పనులు వేగవంతం కావడానికి మేము ప్రాసెస్లో వెళ్ళే యొక్క ప్రక్రియలో భాగమే ఈ యొక్క రివ్యూ. ఇదంతా ఈరోజు బెస్తోళ్ళ కడుపు మీద వాళ్ళ ఆర్థిక భారము, వాళ్ళ ఆర్థికంగా దెబ్బపడ్డే రోజు కాబట్టి దీనికి సంబంధించిందే నేను ఈరోజు రివ్యూ చేసిన. ఇదే మీ ముందు చెప్పడం జరిగింది. ఇదే మీరందరూ గవర్నమెంట్ అధికారుల దృష్టి తీసుకుపోయే విధంగా మీ మీడియా అంతా, లోకల్ సోషల్ మీడియా కానీ, లోకల్ మీడియా కానీ అందరూ కూడా మీ సహకారం అందివ్వండి. మళ్ళీ తర్వాత వేరే విషయం మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ మాట్లాడతాను. ఓకే, ఇది పాయింట్. అరే చెప్పురా, ఎన్ని కుటుంబాలు రా, ఎన్ని ఇళ్ళు రా? 500 కుటుంబాలు. 500 కుటుంబాలు బెస్తోళ్ళు, సంగారెడ్డిలో నివసిస్తున్న బెస్తోళ్ళు, గంగపుత్రులు, చెరువు మీద చేపలు పట్టుకొని బతికే వాళ్ళు, సంగారెడ్డి మహబూబ్ సాగర్ కింది బజార్ చెరువు మీద దాదాపు 500 ఇండ్లు, 500 ఇండ్లు, కుటుంబాలు. ఒక్కొక్క ఇంట్లో దీని మీద ఒక ఇంట్లో దగ్గర 5 మంది, 6 మంది, 7 మంది ఉంటారు. అట్లా లెక్కేసిన ఎంత అవుతున్నారు? 3000. దాదాపు దీని మీద 3 నుంచి 4000 మంది ఈ చెరువు మీద డిపెండ్ అయి ఉన్నటువంటి బెస్తవాళ్ళు.
ఇది సబ్జెక్ట్. నష్టపరిహారం నేను ఇప్పుడు ఫిషరీస్ డిపార్ట్మెంట్ కన్సర్న్ డిపార్ట్మెంట్లోకి ఏం చెప్పి ఏడీ గారికి ఏం చెప్పిన ఫిషరీస్ అంటే చేప గవర్నమెంట్ ఇచ్చిన చేప ఓకే, మీరు ప్రైవేట్ చేపలు కూడా వీళ్ళు తెచ్చుకుంటారు. గవర్నమెంట్ ఇచ్చే చేపలు సరిపోవు కాబట్టి వీళ్ళు కొనుక్కొచ్చుకుంటారు. బెస్తోళ్ళ సంఘం ఉంటుంది కదా, సంఘంలో వీళ్ళ సంఘం నుంచి కొనుక్కొచ్చుకుంటారు వీళ్ళు. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.